హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైనాలో ఉన్నటువంటి యాపిల్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాపిల్ అనేది ఒక అమెరికన్ కంపెనీ, కానీ ఇది తన ప్రొడక్ట్స్ ని చైనాలోనే తయారు చేస్తుంది. మొదట్లో యాపిల్ తన ప్రొడక్ట్స్ ని అమెరికాలోనే తయారు చేసేది, కానీ తర్వాత వీటికి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఎక్కువ మొత్తంలో యాపిల్ వీటిని అమెరికాలో తయారు చేయలేకపోయింది. అందుకే వీటిని చైనాలో తయారు చేస్తున్నారు. చైనాలోని యాపిల్ కంపెనీలో మొత్తం 3 లక్షల కంటే ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. చైనాలో ఉండేటువంటి యాపిల్ కంపెనీ అనేది ఒక నగరంలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పనిచేసే వారందరూ కూడా కంపెనీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ లోనే ఉంటారు. యాపిల్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా వివిధ ప్రాంతాల నుండి వస్తాయి, ముఖ్యంగా సౌత్ కొరియా నుండి. కేవలం వాటిని యాపిల్ అసెంబుల్ మాత్రమే చేస్తుంది. సౌత్ కొరియా నుండి ఈ వస్తువులు అన్ని అమెరికాకి పంపించాలంటే షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది. అదే సౌత్ కొరియా నుండి ఇవి చైనాకి రావాలంటే అది తక్కువలోనే అయిపోతుంది. అందుకే యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా చైనాలోనే తయారవుతాయి. అలాగే యాపిల్ ఈ కంపెనీని అమెరికాలో పెట్టినట్లయితే అక్కడ ఉద్యోగులకు ఎక్కువ మొత్తంలో శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ చైనాలోనైతే ఇది తక్కువ మొత్తంలోనే అయిపోతుంది. అలాగే అమెరికాతో పోలిస్తే ఇక్కడ టాక్సెస్ కూడా తక్కువ. యాపిల్ తన ఫోన్స్ ని చైనాలో మొబైల్స్ తయారు చేసేటువంటి ఫోక్స్కాన్ కంపెనీలో తయారు చేపిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొబైల్ ఫోన్స్ తయారు చేసేటువంటి అతిపెద్ద కంపెనీ. ఈ కంపెనీ కేవలం యాపిల్ కోసమే కాకుండా మిగతా కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేస్తూ ఉంటుంది. సోనీ, డెల్ మరియు బ్లాక్ బెర్రీ కూడా ఇక్కడే తయారవుతాయి. ఫాక్స్కాన్ కంపెనీ యొక్క ఫ్యాక్టరీస్ అనేవి చైనాలో వివిధ నగరాల్లో ఉన్నాయి. ఈ కంపెనీలో మొత్తం కలిపి 10 లక్షల కంటే ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. ఈ కంపెనీ ఐఫోన్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని అక్కడి ప్రజలు ఐఫోన్ సిటీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీలో 3,50,000 మంది పనిచేస్తూ ఉంటారు. ఇంతమంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టే దీని చుట్టుపక్కల అనేక షాప్స్ అనేవి వెలిసాయి. అలా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నగరంలా కనిపిస్తుంది. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 94 అసెంబుల్ లైన్స్ ఉంటాయి. ఈ కంపెనీ యొక్క ఉద్యోగులు ఒక నిమిషానికి సుమారుగా 350 ఐఫోన్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఈ లెక్కన ప్రతిరోజు అందరూ కలిసి సుమారుగా 5 లక్షల ఐఫోన్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఈ కంపెనీలో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటారు. అయితే స్క్రీన్ పాలిషింగ్ చేసేటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాల ప్రకారం ఒక షిఫ్ట్ లో ఒక వ్యక్తి 1700 ఫోన్స్ ని స్క్రీన్ పాలిషింగ్ చేస్తూ ఉంటాడు. ఈ కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా ఎంతో బిజీగా ఉంటారు. ఇక్కడ పనిచేసేటువంటి వారు ఒక రోజు ఖచ్చితంగా 700 నుండి 800 ఐఫోన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసేవారు ప్రతిరోజు 12 గంటల నుండి 18 గంటల వరకు నిలబడే పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు వీరు ఒకే పని చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వీరు అలసిపోతూ ఉంటారు కూడా. అందుకే ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఫాక్స్కాన్ ఎంప్లాయీస్ గా పనిచేస్తారు. మరి యాపిల్ యొక్క ఐఫోన్స్ అన్ని కూడా చైనాలోనే తయారవుతుంటే అమెరికాలో ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్ లో ఏం చేస్తారు అని చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ యాపిల్ కి సంబంధించినటువంటి డిజైన్ మరియు డెవలపింగ్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. వీరు చేసినటువంటి డిజైన్ లాగానే చైనాలో ఉండేటువంటి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. ఫాక్స్కాన్ కంపెనీలో 24 గంటలు పని నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకి ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 21,000 రూపీస్ లభిస్తాయి. ఇక్కడ పనిచేసేటువంటి కొందరు ఉద్యోగులు డబుల్ షిఫ్ట్ కూడా చేస్తూ ఉంటారు. అలా ఒక ఉద్యోగి ఎంతో కష్టపడి నెలకు 50,000 రూపాయల వరకు సంపాదిస్తూ ఉంటాడు. నిజానికి వీరు చేసేటువంటి పనికి వీరికి ఇచ్చే శాలరీ అనేది చాలా తక్కువ. ఫాక్స్కాన్ అనే కంపెనీ అతి ఎక్కువ మొత్తంలో ఫోన్స్ ని ఉత్పత్తి చేయాలి కాబట్టి వారి ఎంప్లాయీస్ పై ప్రెషర్ పెడుతుంది. ఆ ప్రెషర్ కారణంగానే కొందరు అనారోగ్యం బారిన కూడా పడుతూ ఉంటారు. ఈ కంపెనీలో కొందరైతే ప్రెషర్ తో ఎక్కువ పని చేసి మరణించారు కూడా. ఎంప్లాయీస్ ఇలా చనిపోవడాన్నే డెత్ ఫ్రమ్ ఓవర్ వర్క్ అని అంటారు. ఫాక్స్కాన్ అనే కంపెనీ ఎంప్లాయీస్ తో ఎక్కువ పని చేపిస్తుందనే ఆరోపణ కూడా ఉంది. కానీ దీని గురించి ఆ కంపెనీ ఏం చెప్తుందంటే డబ్బుల కోసం వారే డబుల్ షిఫ్ట్ చేస్తూ ఉంటారని. నిజానికి ఈ కంపెనీలో పనిచేసేవారు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కొందరైతే కంపెనీ పైకి ఎక్కి కింద దూకి ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా జరగడాన్ని చూసి కంపెనీ సాలరీ కూడా పెంచింది. అయినా కూడా సూసైడ్ చేసుకునే వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు ఎక్కువ పని చేపిస్తున్నారని ధర్నా కూడా చేశారు. ఈ కంపెనీలో పనిచేసే వారందరూ కూడా 18 నుండి 25 సంవత్సరాల లోపు వారే ఉంటారు. ఇక ఒక్కొక్కసారైతే చిన్నపిల్లలు కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ కంపెనీలో ఫోన్స్ తయారు
చేయడానికి ఒక యంత్రం కూడా కనిపించదు. ఎందుకంటే యంత్రం లాగే స్పీడ్ గా ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి. ఫోన్ తయారీకి సంబంధించినటువంటి 400 పనులు వేరువేరు ఉద్యోగులకు ఇస్తూ ఉంటారు. పని చేసిన తర్వాత వీరికి ఉండడానికి ఇచ్చేటువంటి అపార్ట్మెంట్స్ లో ఒక్కో రూమ్ లో 8 మంది వరకు ఉంటారు. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మందికి కలిపి కేవలం ఒక బాత్రూమ్ మాత్రమే ఇస్తారు. ఈ కంపెనీలో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు ఏం చెప్తారంటే ఇది వారికి ఒక జైల్లా కనిపిస్తుందని. ఫాక్స్కాన్ కంపెనీలో పని ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి అక్కడే జాయిన్ అయ్యాడు కూడా. అతడే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇక్కడ పని ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను కెమెరాలో రికార్డ్ చేశాడు. అప్పుడే తెలిసింది పని చేస్తూ ఉంటే వారి యొక్క బాస్ వచ్చి వారిని తిడుతూ ఉంటాడని. అలా అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కేవలం 6 వారాలలోనే అక్కడి నుండి ఉండలేక వచ్చేశాడు. ఇక ముందెప్పుడు కూడా అతడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.